ఉత్తరాఖండ్పై జలఖడ్గం మళ్లీ విరుచుకుపడింది. పుష్కర కాలం క్రితం అంటే 2013 నాటి ఘటన మళ్లీ గుర్తుకు చేసింది. 2021లో క్లౌడ్ బరస్ట్లో 200 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే హిమాలయ రాష్ట్రంలో మరో జల విలయ తాండవం చేసింది. వరుసగా ఏంటి ప్రకృతి వైపరీత్యాలు? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇందుకు గల కారణాలేంటి? ప్రస్తుతం ఘటనా స్థలిలో ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? అక్కడ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లా దారాలి గ్రామం ఆగస్టు 5వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:30 ఒక్కసారిగా జలఖడ్గం విరుచుకుపడడంతో అక్కడి ప్రజలకు మొదట అది కళా నిజమాని అర్థం కాలేదు. ఆ దృశ్యం చూసిన కొందరికైతే ఆ వరద ఉధృతిని సినిమాలో చూసినట్టు కేరింతలు కొట్టారు, అరచి గోల పెట్టారు. ఉన్నట్టుండి ఈ వరద రావడానికి గల కారణం కీర్ గంగా నది ఉప్పొంగడం. వరద తనతో పాటు కొన్ని వందల టన్నుల కొద్దీ బురదను కొండ ప్రాంతంపైకి ఎగజిమ్మడంతో ఇదిగో ఇది పరిస్థితి. ఇల్లు పేకమేడల్లా కొట్టుకుపోతున్న దృశ్యం చూసిన వారికి తర్వాతి గాని అసలు విషయం అర్థం కాలేదు. ఇదొక మృత్యుఘోష, ప్రకృతి ప్రకోపమని అప్పుడు గాని తెలియరాలేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అంతేకాదు కొండ చర్యలు విరిగిపడే ఛాన్స్ కూడా ఉన్నట్టు వార్న్ చేసింది. దీంతో కొన్ని ప్రాంతాలకు వెళ్లొద్దని కూడా సూచించింది. దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడ్డాయి కూడా. వరదతో పాటు వచ్చిన బురద భాగీరథి నదిని ముంచెత్తింది. మామూలుగా అయితే ఈ భాగీరథి నది దిగువకు ప్రయాణించాక పవిత్ర గంగానదిగా రూపాంతరం చెందుతుంది. ఈ క్రమంలో ఒక కృత్రిమ సరస్సు ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ భౌగోళిక సౌందర్యమంతా బురదైపోయింది. అంతేకాదు ప్రభుత్వ హెలీప్యాడ్తో సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. అదృష్టమేంటంటే గత కొన్నాళ్లుగా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించకుండా పర్యాటకులను కట్టడి చేస్తున్నారు. భారీ వర్షపాతం ఉంది కాబట్టి అనుమతించేది లేదంటూ టూరిస్టులను ఆపుతున్నారు. లేకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారి ఉండేదని అంటున్నారు. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్, ఒక్కసారి 10 సెంటీమీటర్ల వర్షపాతం, ఆకాశానికి చిల్లు పడితే కురిసిన కుండపోత, ఆ తర్వాత ఎప్పుడు కనీ విని ఎరుగని విపత్తు. ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే దారాలి గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అన్న స్థాయిలో క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో నీరు అక్కడున్న మట్టి కలిసి పెద్ద ఎత్తున బురద వరద దారాల్ని కమ్మేసింది. అందమైన గ్రామం ఇప్పుడు మట్టి దిబ్బను తలపిస్తోంది. ఉత్తరకాశీలో సంభవించిన వరదల కారణంగా గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. వరదల దాటికి ఇల్లు, హోటళ్లు కుప్పకూలిపోయాయి. అనేక మంది గల్లంతయ్యారు. ఒక పక్క సహాయక చర్యలు కొనసాగుతున్న వరద బీభత్సం ఇక్కడి వారిలో తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుగా ముంచెత్తిన వరదల కారణంగా స్పాట్లో 4 చనిపోగా 60 నుంచి 70 మంది వరకు వరదల్లో కొట్టుకుపోయినట్టు సమాచారం. ఇప్పటి వరకు సహాయక బృందాలు 12 మంది మృతదేహాలు వెలికితీశాయి. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. వరదల్లో హార్సిల్లోని సైనిక శిబిరం కొట్టుకుపోగా 10 మందికి పైగా జవాన్లు గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. వరదల్లో గల్లంతైన వారి గురించి పూర్తి సమాచారం తెలియరాలేదంటున్నారు అధికారులు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద కింద ప్రాంతంలోని దరాలి గ్రామం వైపుకు దూసుకొచ్చింది. వరద దాటికి 3-4 అంతస్తుల భవనాలు సైతం పేకమేడల్లా కుప్పకూలిపోయాయి, వరద దాటికి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదం కారణంగా గ్రామంలోని 25 వరకు హోటళ్లు, హోమ్ స్టేలు కూడా కొట్టుకుపోయినట్టు చెబుతున్నారు అధికారులు. ఆకస్మిక వరదలపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్లో సూచించారు. సహాయక చర్యల కోసం 150 మంది సైనికులను హుటాహుటిన ఘటనాస్థలికి పంపింది ఇండియన్ ఆర్మీ. ఉత్తరకాశీలోని హార్సిల్ ప్రాంతంలోని కీర్గఢ్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. వరదల వల్ల ఇప్పటికే చాలా మంది ప్రజలు దిగ్బంధంలో ఉన్నారు. పరిస్థితి భయానకంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ అధికారులు. మరోవైపు ఉత్తరకాశీకి 20 కిలోమీటర్ల ముందుండి నలుపానిలో పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీని కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయి. బట్వారీలో దాదాపు 150 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. ఇందువల్ల అనేక మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వరద బాధితుల రక్షణార్థం దారాలికి వస్తున్న ఐటీబీఎఫ్ జవాన్లు మనేరి దగ్గరలో చిక్కుకున్నారు. ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానికులు, పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.
2013, 2021, 2025 తరచూ ఉత్తరాఖండ్ని వరద ముంచెత్తుతూనే ఉంది. కారణమేంటి? ఈ ప్రాంతంలో ఎందుకిలా జరుగుతుంది? రీజన్లు ఏమై ఉంటాయి? ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. అభివృద్ధి పేరిట సహజ సిద్ధ నీటి మార్గాలను తొలగిస్తే ప్రమాదమని పర్యావరణవేత్తలు ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. కానీ పరిస్థితి ఎంత మాత్రం కుదుట పడడం లేదు సరికదా. నానాటికి ఈ ప్రమాదాలు పెరుగుతూ పోతూనే వస్తున్నాయి తప్ప తగ్గడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది పర్యావరణవేత్తల నుంచి. ఉత్తరాఖండ్లో తరచూ వరద ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలేంటి? దేవభూమిపై ఎప్పుడూ జలఖడ్గం విరుచుకుపడుతూనే ఉంటుంది. ఎందుకని? పర్యాటకం పేరిట జరుగుతున్న విధ్వంసం ఏమిటి? అభివృద్ధి పేరిట సాగుతున్న వినాశనం ఎలాంటిది? ఎందుకిలా పదే పదే జరుగుతోంది? ఎందుకు ఎలాంటి అంశాలు కారణమవుతున్నాయి? ఆ వివరాలు ఎలాంటివి? 2013లో మేఘ విస్ఫోటనం కారణంగా కొండచర్యలు విరిగిపడి అనేక గ్రామాలు, పట్టణాలు ధ్వంసమయ్యాయి. మరి ముఖ్యంగా కేదార్నాథ్లో భారీ నష్టం సంభవించింది. వందలాది మంది కొట్టుకుపోయారు. కొందరు మృతదేహాల జాడ కూడా ఇంకా తెలియలేదు. ఇక 2021లో ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 2025 ఆగస్టు 5 నాటి ఘటన విషయానికి వస్తే ఈ వరద ఉధృతికి కారణం క్లౌడ్ బర్స్టా లేక గ్లేషియర్లు కరగడమా? రీజన్ ఏమై ఉంటుందన్న పరిశోధన చేస్తున్నారు వాతావరణ నిపుణులు. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతం కావడంతో రుతుపవన గాలులకు హిమాలయ పర్వత శ్రేణులు అడ్డు తగులుతూ ఉంటాయి. దీంతో తేమ నిండిన మేఘాలు ఒకే చోట పేరుకుని చల్లని వాతావరణం కారణంగా ఒక్కసారిగా భల్లున వర్షం కురుస్తుంది. దీన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు. దీంతో ఆకస్మిక వరద, కొండచర్యలు విరుచుకుపడ్డం వంటి దుర్ఘటనలు ఏర్పడతాయన్నది ఒక వాదన. క్లౌడ్ బర్స్ట్ వల్ల నదుల్లోని నీటి మట్టం అమాంతం పెరుగుతుంది. అనుకోని వరద విపత్తు ఏర్పడుతుంది. దీంతో వరదలు, బురద, రాళ్లు, చెట్లను సైతం వెంట పెట్టుకొచ్చి భారీ నష్టాన్ని కలిగిస్తాయని అంటారు వాతావరణ నిపుణులు. ఈ ప్రాంత భౌగోళిక అస్థిరత మరో అతిపెద్ద బలహీనత. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే ప్రాంతం కాబట్టి ఈ పర్వతాలు తరచూ భూకంపాలు, ఆపై కొండచర్యలు విరుచుకుపడే అవకాశం కలిగి ఉంటుంది. దీంతో తరచూ ఏవో ఒక విపత్తులు ఏర్పడుతూ ఉంటాయని అంటూ ఉంటారు పర్యావరణవేత్తలు. బాగేశ్వర్ జిల్లాలో విచ్చలవిడిగా జరిగే మైనింగ్ కారణంగా నేల కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తూ ఉన్నారు. గతంలో జోషిమఠ్లో సరిగ్గా ఇలానే జరిగింది. నివాస ప్రాంతాల్లో మైనింగ్ చేయడం కూడా ముప్పునకు ఓ కారణమే అంటారు. ఈ వ్యర్థాలను నదుల్లోకి పారేయడం వంటివి కూడా ప్రమాదకర స్థితిగతులకు కారణమవుతూ ఉంటాయని అంటారు వాతావరణ నిపుణులు. ఇక్కడ జరుగుతున్న మైనింగ్ కి తగిన అనుమతులు లేవు. అయినా సరే యథేచ్ఛగా తవ్వుతూ పోవడం వల్ల నేల కుంగడం, కొండ చర్యలు విరిగిపట్టడం వంటి విపత్తులకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ వల్ల జరిగే మరో ప్రమాదం ఏంటంటే సహజ ప్రవాహ మార్గాలు దెబ్బతింటాయి. దీనివల్ల కొండ అడుగు భాగంలో నీరు చేరి బలం తగ్గుతుంది. ఇది అతిపెద్ద సమస్యగా తయారైంది. అలాగని అనుమతులున్న కట్టడాలు, నిర్మాణాల వల్ల ఎలాంటి నష్టం ఉండదని కాదు. టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా రోడ్ల విస్తరణ, ఇతర నిర్మాణ పనుల వల్ల కూడా పర్యావరణ వ్యవస్థ దారుణంగా దెబ్బతింటూనే వస్తుంది. అందుకే అప్పుడప్పుడు ప్రకృతి విలయతాండవం ఇదిగో ఇలాంటి విపత్తులను కొని తెస్తోందని అంటారు పర్యావరణవేత్తలు. ఇక గ్లోబల్ వార్మింగ్ కారణాల వల్ల హిమాలయాల్లోని గ్లేషియర్స్ వేగంగా కరుగుతున్నాయి. ఇందువల్ల నదుల్లోని నీటి ప్రవాహం పెరిగి ఆకస్మిక వరదలు విరుచుకుపడే ప్రమాదం కలుగుతోంది. గ్లేషియర్ల కరుగుదల తీవ్ర పర్యావరణ సమస్యగా మారుతూ వస్తుంది. ఇందుకు ప్రధానమైన కారణం గ్లోబల్ వార్మింగ్. శిలాజ ఇంధనాలు విపరీతంగా వాడడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ ఉద్గారాల సాంద్రత పెంచుతుంది. ఇవి సూర్యరశ్మిని గ్రహించి భూమి వేడెక్కడానికి కారణమవుతాయి. దీంతో గ్లేషియర్లు కరిగి ఇలాంటి అనూహ్య వరదలకు కారణమవుతూ ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాత సరళిలో మార్పులు వస్తున్నాయి. ఒకసారి అతి భారీ వర్షాలు కురవడమే క్లౌడ్ బర్స్ట్ గా చెబుతారు. ఇలాంటి ఎన్నో రకాల కారణాల వల్ల ఉత్తరాఖండ్ తరచూ ప్రకృతి విపత్తులకు కారణమవుతుందని అంటున్నారు పర్యావరణవేత్తలు. ఇక్కడున్నదే సున్నితమైన వాతావరణ వ్యవస్థ. భౌగోళిక పరిస్థితులు ఎంత మాత్రం అంచనా వేయకుండా అభివృద్ధి పనులు చేస్తూ పోతుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ధరాలిలో జరిగింది క్లౌడ్ బర్స్టేనా అని చూస్తే మంగళవారం నాటి విధ్వంసానికి కారణం గ్లేషియర్ కూలిపోవడం లేదా సరస్సు ఉప్పొంగడం ప్రధాన కారణం అయి ఉండొచ్చని అంటున్నారు పలువురు వాతావరణ నిపుణులు. ఉపగ్రహ డేటా విశ్లేషకులు ప్రాథమిక అంచనాగా దీన్నే చెబుతున్నారు. అందుకే అంత భారీ పరిమాణంలో వరద నీటి ప్రవాహం ధరాలిని ముంచెత్తి ఉండొచ్చని అంటున్నారు.
మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే మంగళవారం హార్సిల్ ప్రాంతంలో 24 గంటల్లో కురిసిన వర్షపాతం కేవలం 9 మిల్లీమీటర్లు మాత్రమే. ఇక భట్వానీలో 11 మిల్లీమీటర్లు మాత్రమే కురిసినట్టు చెబుతున్నాయి వాతావరణ గణాంకాలు. మామూలుగా క్లౌడ్ బర్స్ట్ అయితే అంతకన్నా మించి వర్షపాతం నమోదవుతుంది. దీంతో గ్లేషియర్ కూలడం వల్లే ఇదంతా జరిగినట్టుగా అంచనా. ఇక క్లౌడ్ బర్స్ట్ జరిగితే ఎలాంటి విలయం సృష్టిస్తుందో చెప్పడానికి 2013లో జరిగిన కేదార్నాథ్ విపత్తు ఒక ఉదాహరణగా చెబుతారు. ఇది ఉత్తరాఖండ్ లో సంభవించిన అతిపెద్ద విపత్తుల్లో ఒకటి. ఋతుపవనాలు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కలయిక వల్ల అసాధారణమైన వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఇందువల్లే 2013 కేదార్నాథ్ డిజాస్టర్ సంభవించింది. ఈ రెండింటి కలయిక వల్ల హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యధిక తేమతో కూడిన మేఘాలు ఏర్పడి క్లౌడ్ బర్స్ట్ జరిగింది. దీనివల్ల అతి భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు వచ్చి తీవ్ర నష్టం సంభవించినట్టుగా చెబుతారు నిపుణులు. ప్రస్తుతం వరద విపత్తు కారణంగా తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన ధరాలి ఎక్కడుందని చూస్తే ఎత్తైన పర్వతాల మధ్య ఉత్తరాఖండ్ లోని సుందరమైన ప్రాంతాల్లో ఇది ఒకటి. గంగోత్రి యాత్రకు వెళ్లే ప్రయాణికులకు ఇదొక విడిది. ఈ ప్రాంతం ప్రస్తుతం ఒకే ఒక్క వరదతో తుడిచిపెట్టుకుపోయి తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం గంట వ్యవధిలో ఈ ప్రాంతం మీదకు సముద్రం గాని విరుచుకుపడిందా అన్న స్థాయిలో మేఘం వర్షించింది. దీంతో భారీ బురద వరద ధరాలిని కమ్మేసింది. ఫలితంగా ఈ ప్రాంతం ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. చార్ధామ్ యాత్రికులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. యాపిల్ పండ్లకు ప్రసిద్ధి చెందిన హార్సిల్ లోయ ఇక్కడకు దగ్గరలో ఉంటుంది. రిషికేశ్ నుంచి బయలుదేరి చంబా, ఉత్తరకాశీ, హార్సిల్ మీదుగా ఇక్కడికి రావచ్చు. సముద్ర మట్టానికి 2680 మీటర్ల ఎత్తున ఉంటుంది ప్రాంతం. గంగోత్రి ఇక్కడి నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమే. ధరాలి గ్రామం మధ్య నుంచే జాతీయ రహదారి సైతం వెళ్తుంది. చార్ధామ్ సహా పలు టూరిస్టు సీజన్లలో ఈ గ్రామానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో హోటళ్లు, గెస్ట్ హౌజులు ఉన్నాయి. తక్కువ ధరలకే వసతి సౌకర్యం లభించడంతో కేదార్ తాల్ ట్రెక్కింగ్ వెళ్లేవారు ఈ ప్రాంతాన్ని తమ బేస్ క్యాంప్ గా చేసుకుంటారు. ప్రకృతికి కూడా ఒక సహనం, సంయమనం ఉంటుంది. అది ఓర్చుకుంటూ వస్తుంది కదా అని విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తే ఆ భూగర్భం కూడా ఒక్కోసారి భగ్గుమంటుంది. కొన్నేళ్లుగా ఉంటూ వస్తున్న సహజ ప్రవాహ మార్గాలను మూసుకుంటూ పోతే ఇదిగో ఇలాంటి విలయాలు తరచూ ఎదుర్కోవాల్సి వస్తుందంటారు పర్యావరణ నిపుణులు.